కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రక్షాళన కార్యక్రమం జోరుగా సాగుతోంది. రెండవ రోజు పర్యటనలో భాగంగా మేయర్ కులగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి 3 నుంచి 7వ డివిజన్ల వరకు విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. డ్రైన్ల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణానికి వచ్చేసిన మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఇతర సిబ్బందికి, మరి శానిటేషన్ వర్కర్లకు కూడా అందరికీ నమస్కారాలు. గ్రామ ప్రజలందరికీ మరి ఈరోజు 99 రోజుల ప్రణాళిక ఏదైతే ఉన్నదో ప్రగతి ప్రణాళికను ప్రజాపాలనలో ఈరోజు శానిటేషన్ మీద మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం సదాశివపల్లిలో. మరి ఈ సదాశివపల్లిలో ఈరోజు లేబర్ని అందరినీ తీసుకొచ్చి దాదాపుగా ఈ ఊరు గ్రామాన్ని మొత్తం కూడా డ్రైన్లు క్లీన్ చేయించడము, అదేవిధంగా రోడ్లను శుభ్రం చేయించడము, అదేవిధంగా ఏదైతే సామాగ్రి అవసరం ఉన్నదో జేసీబీలు కానీ, డ్రైన్ క్లీన్ చేయడానికి మిషన్లు కానీ, వీటన్నిటితోని ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సదాశివపల్లిలో మొట్టమొదటి గ్రామంగా ఎంచుకొని శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు అన్ని డివిజన్ల లోపల అంతటా కూడా ఈ యొక్క కార్యక్రమం నడవాలని ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు నుండి ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శానిటేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 9 లక్షల రూపాయల నిధులతోనే ఇక్కడ సీసీ డ్రైనేజీ అండ్ సీసీ రోడ్డు నిర్మాణానికి ఇలా భూమి పూజ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ అధికారులకు, ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నడుస్తున్నది. మార్చి 6 నిన్న ప్రోగ్రాం ఇనాగ్రేషన్ అయింది. 6 నుంచి 15 దాకా స్పెషల్ డ్రైవ్ శానిటేషన్లో స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనిలో వచ్చేసి డివిజన్లో ఎక్కడైనా అపురక్షితంగా ఉన్న ఏరియాలు తీసుకొని ఒక 50 మందిని ఎక్స్ట్రా సిబ్బందిని తీసుకొని ఈ కార్యక్రమంలో మార్చి 15 దాకా డివిజన్ను శానిటేషన్లో ముందుండే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడైతే వాటర్ లీకేజీలు ఉన్నాయో ఆ సమస్యను దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ మార్చి 15 లోపల సమస్యను తీర్చి మంచినీటి అందించే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి లైటింగ్ విషయంలో ఈ 10 రోజులలో ఎక్కడ కొత్త లైట్లు అవసరం ఉన్నా కానీ పైన లైట్లు పెట్టించడం కానీ జరుగుతుంది. 9 లక్షల రూపాయల నిధులతోనే ఇక్కడ సీసీ డ్రైనేజీ